మనకి చిన్న పిల్లల్లో కూడా చూడండి ఈవెన్ వాళ్ళు వీధి చివరన ఒక షాప్‌కెళ్ళి రమ్మన్నా కూడా వెళ్లి వచ్చేసిన వెంటనే వాళ్ళు నాకు కాళ్ళు నొప్పులు అన్నారు. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? అంటే మనం తీసుకునే ఆహారంలో ఏదైనా కొరత ఉందా? సో దేనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? అంటే కీళ్ళ నొప్పులు రావడానికి మనం తినే ఫుడ్డే ప్రాబ్లమా? లేదంటే మన మన జెనెటికల్ అంటే మన వంశపారంపర్యంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? లేదంటే ఇంతకు ముందున్న క్లైమాటిక్ కండిషన్స్ కంటే వాతావరణ పరిస్థితులకి, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకి అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదంటే వెదర్ పరంగా మనం చూసుకున్నా కూడా చాలా మార్పులనేది రావడం జరిగింది. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు రకరకాల జబ్బులనేవి కూడా పెరిగిపోతున్నాయి. సో, వేటి కారణంగా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకవేళ వస్తే వచ్చాయి కానీ మనం ఈ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకోవాలి. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఈ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసుకోవచ్చు అని మనం గనక చూసినట్లయితే సో, ఖచ్చితంగా మన వెస్టేజ్ సప్లిమెంట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోవాలండి. సో, వాటి గురించి మనం తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ప్రతి ఒక్కరికి తెలుసు ఒక మానవ శరీరం నిలబడాలి అంటే ఖచ్చితంగా మన నిర్మాణం అనేది ఖచ్చితంగా మనకి ఏర్పడుతుంది. సో, దేనితో ఏర్పడుతుంది? ఎముకలు, కీళ్ళు, సో ఈ జాయింట్స్ అలాగే ఇవన్నీ ఓవరాల్‌గా మనం చూసుకుంటే ఒక సిస్టమ్ అన్నమాట. అంటే ఒక అస్థిపంజరం, స్కెలిటన్. ఈ స్కెలిటల్ సిస్టమ్ ద్వారా మన ఎంటైర్ బాడీ అనేది అనంతలక్ష్మి గారు ఎలా ఉన్నారు? ఫేస్ ఆవిడది ఎలా ఉంది? లేదంటే రామాంజనేయులు సార్ ఫేస్ ఎలా ఉంది? సో, ఎలా మనం పర్టిక్యులర్ స్ట్రక్చర్ అనేది ఆ పర్సన్‌కి మనం ఇస్తున్నాం అంటే సో, ఖచ్చితంగా అందులో ఈ ఎముకలనేవి చాలా చాలా ఇంపార్టెంట్ పాత్రని వహిస్తాయన్నమాట. సో, మనం ఒక బిల్డింగ్ చూసుకుంటే చూడడానికి చాలా బావుంటుంది. కానీ ఆ బిల్డింగ్ అలా నిలబడ్డానికి ఆ లోపలున్న పిల్లర్స్ కావచ్చు, ఆ స్ట్రక్చర్ కావచ్చు, ఐరన్ ఫ్రేమ్ కావచ్చు, ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో ఈరోజు పైకి కనిపించే మన శరీరం కూడా ఖచ్చితంగా వీటిని హోల్డ్ చేసుకొని ఉండబట్టే మనం ఎంత హ్యాపీగా తిరగలుగుతున్నాం, ఎంత ఈజీగా మనం ఏదైనా వర్క్ చేయగలుగుతున్నాం. మన మూవ్‌మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయంటే కేవలం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అవి మన జాయింట్స్ యొక్క పాత్రని. సో, అలాంటి జాయింట్స్ అనేవి మనం చిన్నప్పటి నుంచి మనం ఏజ్ అయిపోయేంత వరకు ప్రతి ఒక్క స్టేజ్‌లోని కూడా మనం చెప్పుకున్న రకరకాల పరిస్థితుల కారణంగా వాటిలో వీక్‌నెస్ రావడం, కొంచెం వీక్ అవ్వడం, సో, మన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అవి కొంచెం బలహీనపడి ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. సో, అలా జరగడం వల్ల మనకి ఈ కీళ్ళ నొప్పుల సమస్య అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో, మనకి కీళ్ళు అంటే మన 2 జాయింట్స్‌ని గనక మనం కలిపితే మన 2 ఎముకలను గనక కలిపితే ఆ జాయింట్ మనం కీళ్ళంటాం. సో, మన బాడీని గనక చూసుకుంటే రకరకాల జాయింట్స్ అనేవున్నాయి. సో, అలాగే నొప్పులు ఎలా వస్తున్నాయి, వాటి కారణాలు మనం జనరల్‌గా ప్రాబ్లమ్స్‌ని తగ్గించుకోవడానికి ఎలాంటి మనం రెమెడీస్ అనేవి వాడుతూ ఉంటాం గాని చూసుకున్నట్లయితే అవన్నీ డిస్కస్ చేద్దామండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కీళ్ళంటే ఏంటి? కీళ్ళు మీ శరీరంలో 2 ఎముకల కలయిక. మనం ఒక 2 బోన్స్‌ని గనక జాయిన్ చేస్తే అక్కడ ఖచ్చితంగా మనకి జాయింట్ చేస్తున్నాం అంటే జాయింట్. సో, జాయింట్ ఈస్ నథింగ్ బట్ కీళ్ళు అని అంటాం. సో, ఇలా మనకి మన అస్థిపంజరంలో గనక చూసుకుంటే రకరకాల కీళ్ళనేవి ఉంటాయి. ఇవి ఎందుకు మనం కూర్చోవాలన్నా, నిలబడాలన్నా, మనం ఏ వర్క్ చేయాలన్నా కూడా ఇవి చాలా ప్రధాన పాత్రని వహిస్తాయండి. నెక్స్ట్ ఇందులో మనకి జాయింట్స్ మధ్యలో ఎలా ఉంటుంది? ఓన్లీ ఒక ఎముక ఉంటే సరిపోతుందా? 2 ఎముకలు జాయింట్ అయితే సరిపోతుందా? సో, వాటి నరాల కలయిక, స్నాయుల కలయిక ద్వారా మనం ఆ మూవ్‌మెంట్స్ అనేవి జరగాలంటే ఖచ్చితంగా అక్కడ కార్టిలేజ్ ఇవన్నీ కూడా ఫార్మ్ అయ్యి ఒక జాయింట్ అనేది ఫార్మ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకి క్లియర్‌గా తెలుస్తుంది. ఇక్కడ ఈ స్ట్రక్చర్ అనేది ఇలా ఫార్మ్ అవ్వటం వల్లే మనం ఈజీగా ఏ వర్క్ అయినా చేయగలుగుతున్నాము. సో, ఇవన్నీ మనకి తెలుసు కదండీ అనుకోవచ్చు. బట్ ఒక్కసారి మనకి మైన్యూట్‌గా మనం ప్రాబ్లమ్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో, అందుకోసం నేను ఇది చూపిస్తున్నానండి. సో, నెక్స్ట్ మనకి ఇక్కడ గనుక మనం చూసుకున్నట్లయితే రకరకాల జాయింట్స్ అనేవి ఇక్కడ చూస్తారు మీరు. చాలా టైప్స్ ఆఫ్ జాయింట్స్ అనేవి కనిపిస్తున్నాయన్నమాట. సో, ఈ జాయింట్స్ అన్నీ మనం చేతులతో ఒక మూవ్‌మెంట్ చేస్తాము, కాళ్ళతో ఒక మూవ్‌మెంట్ చేస్తాం, వేళ్ళతో ఒక మూవ్‌మెంట్ చేస్తాము. అలాగే
మనం ఒక చెయ్యి పైకెత్తుతాము. రకరకాలుగా మనం దాని మూవ్‌మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాము. అలాగే మనం ఆసనాలు వేసేటప్పుడు చూడండి చాలా మంది డిఫరెంట్‌గా వాళ్ళ బాడీని టర్న్ చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ ఎలా ఫ్లెక్సిబుల్ అవుతున్నాయి? కేవలం అన్ని జాయింట్స్ ఒకేలా ఉండడం వల్ల అది ఫ్లెక్సిబుల్ అవుతుందా? అంటే లేదు. సో, భగవంతుడు నిర్మాణంలో మనకి రకరకాలుగా వీటిని నిర్మించి మనం ఎలా అయినా సరే మన బాడీని మౌల్డ్ చేసుకోగలంటే, మనం ఎలా అయినా సరే మన బాడీని కదపగలిగే విధంగా అద్భుతమైన నిర్మాణం అనేది జరిగిందండి. సో, వాటిలో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాము. సో, ఈ జాయింట్స్ అనేవి ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. చూసారుగా లీడర్స్, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ జాయింట్స్ అండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ తీసుకుంటే ప్రతి ఒక్క మూల ఒకేలా ఉండదు కదండీ! సో, మనం ఆ టర్నింగ్స్ కావచ్చు, ఆ స్ట్రక్చర్ కావచ్చు, ఆ ఎలివేషన్స్ కావచ్చు, అవన్నీ ఒక్కొక్క పార్ట్‌కి సంబంధించి ఒక్కొక్కటి ఎలా ఉంటాయో అలాగే మన బాడీలో కూడా ఈ జాయింట్స్ అనేవి చాలా అంటే చాలా ప్రధాన పాత్ర అనేది పోషిస్తాయన్నమాట. సో, అలా వీటిలో మనకి జనరల్‌గా ఈ కీళ్ళ నొప్పులనేవి మనం చూస్తా ఉంటాము. చేతులు, మోచేతులు కావచ్చు, అలాగే మన వెన్నుపూస కావచ్చు, అంటే మన స్పైన్. సో, ఇలా మనం ప్రతి చోట కూడా మనం పెయిన్స్ అనేవి ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాం. సో, ఇవి ఏంటంటే అక్కడ మనకి కీళ్ళ నొప్పి అనేది జనరల్‌గా మనకక్కడ మృదులాస్థి, అలాగే ఎముక, స్నాయులు ఇవన్నీ కూడా మనకేంటంటే స్ట్రెయిన్ అవ్వడం వల్ల, లేదంటే అది తగ్గిపోవడం వల్ల, ఆ కార్టిలేజ్ అనేది తగ్గిపోవడం వల్ల అక్కడ నొప్పి అనేది పుట్టడం. అంటే అక్కడ మనకి చూడండి రెడ్డిష్‌గా చూపిస్తుంది. అంటే అక్కడ పెయిన్‌ఫుల్ అన్నమాట. ఆ పార్ట్ అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉండడం. సో, ఇవన్నీ కూడా మనకి కీళ్ళ నొప్పులకి గురవుతూ ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడు చెయ్యి కదిపేవాళ్ళు సడెన్‌గా చెయ్యి కదపలేకపోవడం అంటే మనకక్కడ సంథింగ్ ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. సో, అంటే దానివల్ల అంటే అక్కడ కండరాలు నొప్పి చేయొచ్చు, కొన్ని నరాలు బలహీనత కావచ్చు. ఇలా రకరకాలుగా మనకి కీళ్ళ నొప్పులనేవి వస్తూ ఉంటాయండి. సో, మనం ఈ కీళ్ళ నొప్పులు కనుక కారణాలు చూసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్స్ ఈరోజు మనం ఫీవర్స్ కావచ్చు, మనకి చాలా మందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గిన తర్వాత వాళ్ళకి 2, 3 నెలల వరకు కూడా జాయింట్ పెయిన్స్ తగ్గవు. అమ్మో! నాకు చాలా పెయిన్‌గా ఉంది. ఒక 6 మంత్స్ అయినా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకొస్తున్నాయంటే లోపలున్న ఇన్ఫెక్షన్‌లకు సంబంధించి అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన జాయింట్స్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా జాయింట్స్‌కే ప్రాబ్లమ్ వస్తుంది అంటే మన బాడీలోని మొత్తం ఏదైతే ఇమ్యూనిటీ ఉందో సో, అదంతా కూడా మీకు ఆ ప్రాబ్లమ్ అన్నీ కూడా జాయింట్స్ మీదే ఎఫెక్ట్ చేస్తాయి. అందుకని మీకు ఈవెన్ ఫీవర్ తగ్గిపోయిన, ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన జాయింట్ పెయిన్స్ ఎందుకుంటాయంటే, సో, వీటి ఎఫెక్ట్ అంతా వెళ్ళి ఆ జాయింట్స్ మీద పడుతుందన్నమాట. సో, అలా మనకి కీళ్ళ నొప్పులనేవి కారణమవుతాయి. కొంతమందికి జన్యుపరమైన లోపాల వల్ల, లేదంటే కొంతమందికి గాయాల వల్ల, ఇలా మనకి రకరకాలుగా నొప్పులనేవి మనం గమనిస్తా ఉంటాము. సో, నెక్స్ట్ వచ్చేసి ఇవేంటంటే మనకి నొప్పి ఎక్కువగా ఉండడం, అలాగే కీళ్ళు గట్టిగా మారుతూ ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడు ఫ్రీగా మూవ్ చేయగలం. కానీ ఆ టైంలో మనం మూవ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉండడం. ఎక్కువగా మనం ఉదయం పూట మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే నైట్ నుంచి మార్నింగ్ వరకు మన బాడీ రెస్ట్‌లో ఉంటుంది. అప్పటి వరకు కదపని సడెన్‌గా మనం ఒక్కసారిగా లేస్తే చాలా మంది బ్యాక్ పెయిన్ వస్తుందంటారు. వాళ్ళ కాళ్ళు కదపలేని పరిస్థితి. ఇలా మనం రకరకాలుగా మనం ఈ కీళ్ళ సమస్యలనేవి గమనిస్తా ఉంటామనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కీళ్ళ నొప్పుల్లో మెయిన్‌గా మనకి ఆర్థరైటిస్.
సో ఎక్కువగా మనం వినే పదం చూడండి ఈ రోజు టీవీ పెడితే అడ్వర్టైజ్మెంట్స్ లో మనం వింటా ఉంటాం ఆర్థరైటిస్ గురించి. కీళ్ళ నొప్పులకి ఇది వాడండి, అది వాడండి, మసాజ్ చేయండి, ఇది చేయండి అని చెప్పేసి. సో ఇవన్నీ చూసుకుంటే మనం ఆర్థరైటిస్ కి ట్రీట్మెంట్స్ అన్నమాట. సో ఎందుకు అంటే ఆ కీళ్ళలో వాపు, ఒత్తిడి, దృఢత్వం, అలాగే కదలికలు లేకుండా ఉండడం, ఇవన్నిటిని సమస్యని మనం ఆర్థరైటిస్ అంటాం. వాటిని తగ్గించుకోవడానికి రకరకాలుగా మనకి మార్కెట్ లో అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ 2 జాయింట్స్ మధ్యలో మనకి ఈ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. సో ఇలా మనం రావటాన్ని అంటే జాయింట్స్ మధ్యలో ఇలా రావటాన్ని మనం ఏమంటామంటే ఆర్థరైటిస్ అంటాం అన్నమాట. అంటే జాయింట్ ప్రాబ్లమ్స్ మనం జనరల్ గా ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తాం కదండి, ఆర్థరైటిస్ అంటాం అన్నమాట. సో ఆర్థరైటిస్ సమస్యలకి చాలా కారణాలు ఉన్నాయి. కొంతమందికి ఏజ్ పరంగా వస్తాయి, కొంతమంది 1 అవర్ చేయాల్సింది 2 అవర్స్ తెగ కష్టపడిపోతూ ఉంటారు. సో అలా స్ట్రెయిన్ అవ్వడం ద్వారా వాళ్ళకి ఎముకల్లో బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కొంతమంది ఆటలని ఎక్కువ ఆడడం ద్వారా, కొంతమందికి సరైన పోషకాహారం లేకపోవడం వల్ల, ఇలా అధిక బరువు వల్ల అంటే మన బాడీలో మొత్తం బరువు అంతా కూడా ఆ కీళ్ళ మీద పడిపోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ విటమిన్ డి లోపం. సో చాలా మంది సన్‌లైట్ కి ఎక్స్‌పోజ్ అవ్వరు. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు కూడా క్యాబినో లేదంటే ఆ బ్లాక్స్ లోనే లోపలే ఉండిపోతూ ఉంటారు కాబట్టి డి విటమిన్ డెఫిషియన్సీ కారణంగా మనకి కీళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వంశపారపర్యంగా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మద్యపానం, ధూమపానం కారణంగా స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మనకేంటంటే చాలా మంది నాకెందుకు పెయిన్స్ వస్తున్నాయి, నాకెందుకు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా మనం ఇన్ని రకాలుగా మనం కీళ్ళ సమస్యలు అనేది మనకి రావడం జరుగుతుందండి. సో ఈ ఆర్థరైటిస్ లో మనం చూసుకున్నట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనం 2 కాళ్ళ మధ్యలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గేట్ ఉంది, వేస్తున్నాము, టక 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 సౌండ్ వస్తుంది. ఏం చేస్తామంటే సో ఇమీడియట్ గా మనం వెళ్ళి కొంచెం ఆయిల్ ఫ్రీజర్ రాస్తాం. సో వెంటనే ఏమవుతుంది, కొంతసేపటికి ఆ సౌండ్ అనేది రాదు. హ్యాపీగా ఆ జాయింట్ అనేది అంటే అక్కడ ఏదైతే ఉందో పార్ట్ అనేది మూవ్ అవడం జరుగుతుంది. సో ఈ రోజు మన జాయింట్స్ కూడా చూసుకున్నా కూడా సో ఈ జాయింట్స్ అనేవి ఎందుకు ఇలా ఇబ్బంది పడుతుంది, మనకి సివియర్ పెయిన్ ఎందుకు వస్తుందంటే ఒక బోన్ రాసుకుంటే ఎంత నరకంగా ఉంటుందంటే అంత పెయిన్ వస్తుందన్నమాట. సో అలా రాకుండా వాటి మధ్యలో ప్యాప్లేజ్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థం అరిగిపోవడం వల్ల వయసు కారణంగా, ఇన్ఫెక్షన్స్ కారణంగా, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా అది మనకి అరిగిపోవడం వల్ల మనకి టక్ టక్ మన సౌండ్ వస్తుంది. చాలా మంది పెద్దవాళ్ళు గమనిస్తూ ఉండండి, వాళ్ళు నడుస్తున్నప్పుడు మనకి సౌండ్ వస్తా ఉంటదన్నమాట. వాళ్ళు నడుస్తూనే ఉంటారు, టక్ టక్ మన సౌండ్ వచ్చేస్తా ఉంటది. అది ఫస్ట్ లో పెద్ద పెయిన్ఫుల్ గా ఉండకపోవచ్చు, కానీ తర్వాత సివియర్ గా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో అలా మనకి ఇలా రావడం జరుగుతుందండి. అంటే మనకి ఆ జాయింట్స్ మధ్యనున్న ఏదైతే కార్టిలేజ్ అంటే మృదులాస్థి ఉందో అది అరిగిపోవడం వల్ల మనకి ఇలాంటి ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో వీటి వల్ల మనం కూర్చోలేము, మెట్లు ఎక్కలేము. ఎందుకంటే వాటి మధ్యనున్న మెత్తటి పదార్థం అనేది అరిగిపోవడం వల్ల మనం మూవ్‌మెంట్స్ అనేవి చాలా కష్టమైపోతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రొమటాయిడ్ ఆర్థరైటిస్. సో ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏం లేదండి, 2 ఎముకల మధ్యలో మృదులాస్థి అరిగిపోయి సో ఒకదానికొకటి తగులుతూ ఉంటాయి. సో తగులుతూ ఉండడం వల్ల మనకి విపరీతమైన నొప్పి అనేది వస్తుందన్నమాట. సో ఇది ఎలా అంటే మనకి జనరల్ గా మార్నింగ్ టైంలో ఎక్కువ, ఎందుకంటే మనం నైట్ నుంచి రెస్ట్ లో ఉంటాం కాబట్టి ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా మనం గమనిస్తా ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కీలుకే కాకుండా మొత్తం బాడీలో ఈ హ్యాండ్స్ కావచ్చు, లెగ్స్ కావచ్చు, ప్రతి చోట మనం ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనం గమనిస్తా ఉంటాం. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా చూడండి ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీలో ఉన్న ఆటో ఇమ్యూనిటీ అనేది, వ్యాధి నిరోధక శక్తి అనేది అతిగా స్పందించేయడం వల్ల వస్తాయన్నమాట ఈ ప్రాబ్లమ్స్. అంటే ఇందాక డిస్కస్ చేసాం ఆస్టియో ఆర్థరైటిస్ ఏజ్ ని బట్టి వస్తూ ఉంటాయి, కానీ ఇది ఏజ్ ని బట్టి కాదండి. మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ బాడీలోని ఇమ్యూనిటీ అనేది మన మీద అంటే అనుకూలం కాకుండా ప్రతికూలంగా చూపిస్తుందో అప్పుడు మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది రావడం జరుగుతుంది. సో రీసెంట్ గా నాకు మధ్యలో ఒకసారి నేను ఈ ప్రాబ్లం కూడా ఫేస్ చేశాను. సో తర్వాత మన సప్లిమెంట్ ద్వారా నేను ప్రాబ్లం తగ్గించుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే గైట్
కొంతమందికి చూడండి బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. సో, యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల మీరు వేళ్ళు అక్కడ ఉబ్బినట్టు, అలాగే మన కాళ్ళు వేళ్ళలో ఉబ్బినట్టుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, ఇది నేను ఎక్కువ మా తాతయ్య గారిలో కూడా గమనించానండి. ఆయనకి ఏజ్ అయిపోయిన తర్వాత బొటనవేలు కాళ్ళు చూసుకున్నట్లయితే కాళ్ళు దగ్గర బొటనవేలుకి ఆయనకి కొంచెం ఇలా ఉండేదన్నమాట. సో, అలాంటి అంటే మనకి ఇలా ఎక్కువ యూరిక్ యాసిడ్ ఎక్కడైతే పెరిగిపోతూ ఉంటుందో, సో, అలా మనం ఆ యూరిక్ యాసిడ్ అనేది చిన్న చిన్న స్ఫటికాలుగా అక్కడ పేరుకుపోయి అంటే కొంచెం ఇంకా మనకి ఆ ఎముక మనకి ఉప్పినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని మనం గోయిట్ అని అంటాము. సో, ఇలా మనం చూసుకున్నట్లయితే రకరకాల సమస్యలనేవి మనకున్నాయి. సో, ఇవన్నీ మనకి ఎందుకు తెలుసుకోవాలంటే జనరల్‌గా ఎందుకు మేడం డైరెక్ట్ మన సప్లిమెంట్స్‌లోకి వెళ్ళిపోవచ్చు కదా! అని. సో, అప్పుడప్పుడు నేను క్లాస్ మధ్యలో కొన్ని కొన్ని పాయింట్స్ ఎందుకు చెప్తాను అంటే, మనం డిస్కస్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్లి ఒక 100 మందిని కలుస్తాం. అందరూ జాయింట్ పెయిన్స్ అని చెప్తారు. కానీ అందులో కొన్ని రకాలు చెప్తారు. నాకు ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది. నాకు ఇది ఉంది, అది ఉంది అని చెప్పి. కానీ నిజానికి వాటి పట్ల పెద్ద అవగాహన అనేది ఉండదు. అంటే మనకు ఆ జాయింట్ పెయిన్స్ గురించి అవగాహన ఉండదు. కానీ వాళ్ళు చెప్తున్నప్పుడు ఇది కూడా జాయింట్ పెయిన్స్ లోకొస్తుందా? ఇదే రకమైన జాయింట్ పెయిన్ అనే సమస్య రాకుండా అట్‌లీస్ట్ మనం వాటి గురించి నాలెడ్జ్ తెలుసుకుంటే ఓకే. సో, వేటికైనా సరే మన అంటే ఇన్ని రకాలుగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి జాయింట్ పెయిన్స్‌లో అని తెలిసిందనుకోండి. సో, ఈజీగా మనం వాళ్ళ ప్రాబ్లమ్‌ని మనం అండర్‌స్టాండ్ చేసుకోవడానికి నేను కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పడం జరుగుతుంది లీడర్స్. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే కీళ్ళ నొప్పులకి జనరల్‌గా మనం ఏం చేస్తామంటే మనం మసాజులు చేసుకోవడం, అలాగే ఇవి రకరకాలుగా మనం వ వ లిక్విడ్సో లేదంటే జెల్సో రాసుకోవడం, టాబ్లెట్స్ వేసుకోవడం, అలాగే మనకి మనకి పెయిన్ రిలీఫర్స్ అని బయట చాలా వస్తున్నాయండి. సో, అలా అంటు వాడడం. అలాగే ఆహ్, బెల్ట్ అనేది వాడుతూ ఉంటారు. అంటే డాక్టర్ ఇంకా మెడిసిన్ కాకుండా ఒక్కొక్కసారి కొంతమందికి ఈ బెల్ట్‌ని కూడా ప్రిఫర్ చేస్తా ఉంటారు. కొంతమందికి సివియర్‌గా ఉంటే వెళ్లి వాళ్ళు ఇంజెక్షన్ చేయించుకుంటే తప్ప మనశ్శాంతి ఉండదనమాట. అస్తమానం వెళ్తారు. ఆ పెయిన్స్ వచ్చినప్పుడల్లా ఇంజెక్షన్స్ చేయించుకుంటూ ఉంటారు. సో, దానివల్ల ఏమవుతుంది ఇన్‌స్టెంట్‌గా రిలీఫ్ మాత్రమే వస్తుంది. కొంతమందేంటంటే వాళ్ళు ఫుడ్ డైట్ ద్వారా కూడా తగ్గించుకోవడానికి అంటే మనం ఏం తింటే ఇది వస్తుంది చూడండి కొంతమందికి బంగాళదుంప తింటే పాలైపోస్తాయని వాళ్ళు బంగాళదుంప అసలు లైఫ్‌లో తినరు. లేదంటే బాబు ఇది నాకొద్దు. ఇది తింటే నాకు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి కొంతమంది ఫుడ్‌ని అవాయిడ్ చేసుకుంటూ జాయింట్ పెయిన్స్‌ని కంట్రోల్ చేసుకుంటారు. సో, ఇలా మనకి రకరకాల మెథడ్స్ అనేవి మనం వాడుతూ ఉన్నాము. సో, ఇవన్నీ వాడుతూ ఉన్నాం కానీ వాటి వల్ల ఏమైనా రిలీఫ్ వస్తుందా? ఏదో ఒక రోజు తగ్గుతుంది, 2 రోజులు తగ్గుతుంది. సో, అలా మనం కొన్ని డేస్ అనేది మనం జర్నీ అనేది చేసేస్తాం. లేదు ఇంకా బాగా సివియర్ అయితే ఈ రోజు టెక్నాలజీ పెరిగింది కాబట్టి చూసుకున్నట్లయితే